హలో ఫ్రెండ్స్, ధ్రువరతి ఈ టాపిక్ ని హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అదే టాపిక్ ని సింపుల్ తెలుగులో చెప్తాను. ఈ వీడియో మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం కావటం మరియు అది భారతదేశ విదేశాంగ విధానంపై చూపే ప్రభావాలను చర్చిస్తుంది. హిందూ మహాసముద్రంలో ఒక ఇరానియన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి చేసిన సంఘటనను ఇది హైలైట్ చేస్తుంది. ఈ నౌక కొద్ది రోజుల క్రితమే భారత నౌకాదళంతో కలిసి సంయుక్త విన్యాసాలలో పాల్గొంది. ఈ ఘటనపై భారతదేశం స్పందించకపోవడాన్ని వీడియో విమర్శిస్తుంది. ఇది భారతదేశ విదేశాంగ విధానంలో క్షీణతకు మరియు అమెరికా, ఇజ్రాయెల్ ముందు తలవంచినట్లుగా కనిపిస్తోందని వాదిస్తుంది. వీడియోలో కవర్ చేయబడిన ముఖ్య అంశాలు: మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం. ఇరాన్లోని ప్రధాన నగరాలపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో సంఘర్షణ వ్యాపించింది. ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో ప్రతీకారం తీర్చుకుంది. కీలకమైన చమురు మార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ చమురు సరఫరాకు, ముఖ్యంగా భారతదేశానికి ఒక ముఖ్యమైన ఆందోళనగా హైలైట్ చేయబడింది. అరిస్ డెనా సంఘటన. భారత నౌకాదళ విన్యాసం మిలాన్ 2026లో పాల్గొన్న కొద్దిసేపటికే హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక అరిస్ డెనా మునిగిపోయిన వివరాలను వీడియో వివరిస్తుంది. ఈ దాడి అనంతరం భారతదేశం మౌనంగా ఉండటం మరియు సహాయం అందించకపోవడం, ఇరాన్తో కనీసం సంభాషించకపోవడంపై నొక్కి చెబుతుంది. భారత విదేశాంగ విధానంలో మార్పు. భారతదేశం తనను తాను నికర భద్రతా ప్రదాత మరియు హిందూ మహాసముద్ర సంరక్షకుడు గా ప్రకటించుకోవడం ఈ సంఘటనతో బలహీనపడిందని వ్యాఖ్యాత వాదిస్తున్నారు. గత ప్రధానుల హయాంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి కట్టుబడి ఉండటంతో మిత్రదేశాలు చేసిన విదేశీ సైనిక జోక్యాలను కూడా ఖండించడంతో భారతదేశ ప్రస్తుత వైఖరిని ఇది పోల్చి చూస్తుంది. ప్రధాని మోడీ వైఖరిపై విమర్శ. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ను సందర్శించిన తర్వాత ఇజ్రాయెల్కు బలమైన మద్దతు ఇవ్వడం, అదే సమయంలో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చర్యలపై మౌనంగా ఉండటం ఒక పక్షపాత విదేశాంగ విధానాన్ని సూచిస్తుందని వీడియో సూచిస్తుంది. ఈ వైఖరి వెనుక గల కారణాలను ఇది ప్రశ్నిస్తుంది. కొంతమంది ప్రతిపక్ష నాయకులు అమెరికాలోని అదానీ అవినీతి కేసు సంబంధిత బ్లాక్ మెయిల్కు ఇది కారణం కావచ్చని సూచించారు. భారతదేశ ఇంధన భద్రతపై ప్రభావం. రష్యా నుండి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారతదేశం తీసుకున్న నిర్ణయం హార్ముజ్ జలసంధి మూసివేతతో కలిసి దాని ఇంధన భద్రతను ఎలా ప్రభావితం చేస్తుందో వీడియో చర్చిస్తుంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా భారతదేశానికి 30 రోజుల అనుమతి ఇవ్వడం సిగ్గుచేటైన పరిస్థితిని హైలైట్ చేస్తుంది. భారతదేశం అమెరికా చేతుల్లో కటిపటగా మారిందని సూచిస్తుంది. సంఘర్షణ భవిష్యత్తు. ఇరాన్లో ఇస్లామిక్ పాలనను పడగొట్టడానికి కుర్దిష్ తిరుగుబాటు గ్రూపులకు ఆయుధాలు ఇవ్వడానికి అమెరికా వ్యూహం గురించి వీడియో హెచ్చరిస్తుంది. ఇరాక్ మరియు సిరియాలో విపత్కర పరిణామాలను గుర్తుచేస్తుంది. ఇవి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల పెరుగుదలకు దారితీశాయి. సంఘర్షణ ముగిసే సంకేతాలు కనిపించడం లేదని మరియు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలపై భారీ మూల్యం చెల్లిస్తుందని ఇది ముగించింది.